1947 నాటి భారతదేశ విభజన అనగానే కేవలం భారత జాతీయ కాంగ్రెస్, ముస్లిం లీగ్ మధ్య జరిగిన రాజకీయ పోరాటాలు, మతపరమైన విభేదాలే ప్రధాన కారణంగా కనిపిస్తాయి. అయితే ఈ రోజున విభజన భీభత్స స్మృతి దినం సందర్భంగా చరిత్ర పుటల్లో ఎక్కువ ప్రచారానికి నోచుకొని మరొక ముఖ్యాంశాన్ని కూడా గుర్తు చేసుకోవడం అవసరం. ఆనాడు మత ప్రాతిపదికన జరిగిన దేశ విభజనకు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా కూడా సైద్ధాంతికంగా, రాజకీయంగా మద్దతు పలికిందనేది చారిత్రక సత్యం. భారతదేశ ఐక్యత కంటే అంతర్జాతీయ కమ్యూనిజం సిద్ధాంతాలకు, మాస్కో భౌగోళిక రాజకీయ ప్రయోజనాలకే సిపిఐ ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఏర్పాటు ఉపయోగపడుతుందని భావించి ముస్లిం లీగ్ డిమాండును కమ్యూనిస్టులు సమర్థించారు. తొలినాళ్ల జాతీయ విధానం నుంచి హఠాత్తు మార్పు. 1925లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ఆవిర్భవించినప్పుడు దేశ స్వాతంత్ర పోరాటానికి, బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమానికి మద్దతుగా నిలిచింది. ప్రారంభంలో కమ్యూనిస్టులు భారతదేశాన్ని ఒకే సమగ్ర దేశంగా పరిగణించారు. మతపరమైన విభేదాలు బ్రిటిష్ వారి విభజించి పాలించు కుట్రలో భాగమని భావించేవారు. ముస్లిం లీగ్ ప్రత్యేక దేశ డిమాండును తిరస్కరించేవారు. అయితే 1930 చివర్లో, ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఈ విధానం తలక్రిందులైంది. జూన్ 1941లో హిట్లర్ నేతృత్వంలోని నాజీ జర్మనీ సోవియట్ యూనియన్ పై దాడి చేసింది. దీంతో సోవియట్ యూనియన్ బ్రిటన్తో చేతులు కలిపింది. అంతర్జాతీయ కమ్యూనిస్టు కేంద్రమైన మాస్కో నుంచి వచ్చిన ఆదేశాల మేరకు భారతదేశంలో ఉన్న కమ్యూనిస్టులు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటాలను నిలిపివేశారు. 1942లో కాంగ్రెస్ పార్టీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు సిపిఐ దానికి దూరంగా ఉండిపోయింది. సోవియట్ యూనియన్ ప్రయోజనాల కోసం బ్రిటిష్ వారి యుద్ధ ప్రయత్నాలకు మద్దతు ఇచ్చింది. క్విట్ ఇండియాను వ్యతిరేకించడం ద్వారా జాతీయ మూల స్రవంతి నుంచి వేరుపడిన సిపిఐ అదే సమయంలో క్విట్ ఇండియాను వ్యతిరేకిస్తున్న ముస్లిం లీగ్తో జతకట్టింది. ద్వినేషన్ సిద్ధాంతం సమర్థన. గంగాధర్ అధికారి థీసిస్. 1942లో కమ్యూనిస్టు నాయకుడు గంగాధర్ అధికారి ఒక నూతన వాదాన్ని ప్రతిపాదించారు. దీని ప్రకారం భారతదేశం ఒకే జాతి కాదని, అనేక స్వతంత్ర జాతీయతల కలయిక అని పేర్కొన్నారు. మార్క్సిస్ట్ లెనినిస్ట్ సిద్ధాంతాల ప్రకారం ముస్లింలను ఒక ప్రత్యేక జాతిగా గుర్తిస్తూ వారికి స్వయం నిర్ణయాధికారం, వేరుపడే హక్కు ఉన్నాయని వాదించారు. ఈ విధంగా ముస్లిం లీగ్ కోరుతున్న పాకిస్తాన్ డిమాండ్ కేవలం ఒక మతపరమైన కోరిక కాదని, అణచివేతకు గురవుతున్న ఒక జాతికి చెందిన ప్రగతిశీల పోరాటమని కమ్యూనిస్టులు రంగులు పులిమాయి. ముస్లిం లీగుకు కమ్యూనిస్టు నేతల ఊతపదం. సిపిఐ తీసుకున్న ఈ నిర్ణయం ముస్లిం లీగ్ ఏర్పాటువాదానికి కొండంత బలాన్నిచ్చింది. కేవలం మతపరమైన లీగ్ డిమాండ్కు ఒక లౌకిక, ప్రగతిశీల ముసుగు దొరికినట్లయింది. కమ్యూనిస్టు పార్టీ ప్రముఖ నాయకుడు పిసి జోషి మాట్లాడుతూ, గాంధీ గారు కాంగ్రెస్ శ్రేణులకు ఎలాంటి నాయకుడో, మహ్మద్ అలీ జిన్నా లీగ్ శ్రేణులకు అలాంటి విముక్తి నాయకుడు అని అభివర్ణించారు. మరొక ప్రముఖ నాయకుడు సజ్జాద్ జహీర్ ముస్లిం లీగ్ను ఒక గొప్ప ప్రగతిశీల విముక్తి శక్తి అని కొనియాడారు. అంతేకాకుండా సజ్జాద్ జహీర్, అబ్దుల్లా మాలిక్, దానియల్ లతీఫీ వంటి కమ్యూనిస్టు మేధావులను ముస్లిం లీగు కోసం పనిచేయడానికి సిపిఐ అనుమతించింది. దానియల్ లతీఫీ 1945-46 పంజాబ్ ముస్లిం లీగ్ ఎన్నికల ప్రణాళికను స్వయంగా రూపొందించారు. కమ్యూనిస్టులు ఇచ్చిన ఈ సైద్ధాంతిక మద్దతు వల్ల ముస్లిం లీగ్ అంతర్జాతీయంగా బ్రిటిష్ ప్రభుత్వంలో జరిపిన చర్చల్లో బేరసారాల శక్తిని పెంచుకుంది. దేశాన్ని విభజించకూడదని పోరాడుతున్న జాతీయవాద నాయకుల ప్రయత్నాలకు ఇది పెద్ద విఘాతంగా మారింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత నాటి కమ్యూనిస్టు పార్టీ విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. విదేశీ ఆదేశాల మేరకు నడుచుకొని దేశ ఐక్యతను దెబ్బతీశారని ముద్ర పడటంతో భారతీయ రాజకీయాల్లో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ తమ ఉనికిని, నైతిక స్థానాన్ని దారుణంగా కోల్పోయింది. 1940లో
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం భారత రాజకీయ చరిత్రలో ఒక వివాదాస్పద ఘట్టంగా నిలిచిపోయింది. దేశ ప్రయోజనాల కంటే బాహ్య సిద్ధాంతాలకు ప్రాధాన్యత ఇస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలుస్తుంది.